మామిడి చెట్టును మీరు చూశారనుకోండి, అది మామిడికాయలు ఫలిస్తుంది. జామ చెట్టును మీరు చూశారనుకోండి, జాంకాయలు ఫలిస్తుంది. బత్తాయి చెట్టును మీరు చూశారనుకోండి, అది తాటికాయలు ఫలిస్తుంది. అవును అన్నవారు గట్టిగా చప్పట్లు కొడతారా? ఉండు నాయన, ఎందుకు నువ్వు ఇక్కడ? ఎవరో ఉంటారు నా ప్రాణానికి. బత్తాయి చెట్టుకి తాటికాయ, మళ్ళీ చప్పట్లు ఒకటి. సో మీకేం అర్థమైంది? దేవుడు ప్రతి చెట్టుకు ఒక ఫలాన్ని ఇచ్చాడు, అదే కాస్తుంది. బత్తాయి చెట్టుకి బత్తాయి కాయలే కాస్తాయి, కాస్తానే ఉంటుంది, చచ్చిపోయేంత వరకు కాస్తూనే ఉంటుంది. సో ప్రతి చెట్టు దేవుడు తనను సృష్టించినటువంటి సృష్టికర్త యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకొని అది ఫలిస్తూనే ఉంటుంది, చచ్చిపోయేంత వరకు ఫలిస్తుంది. మీరు ఎప్పుడైనా అరటి చెట్టు చూసారా? హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాళ్ళకి ఇలాంటివి ఏమి తెలియవు. నిజం. ఇప్పుడు మా పిల్లల్ని అడిగాను అనుకోండి, ఒరే అరటి చెట్టు సంగతి చెప్పరా అంటే, మాకేం తెలుసు డాడీ, మేము ఎప్పుడు చూసాం అరటి చెట్టుని అంటారు వాళ్ళు. ఎందుకని? మన పట్టణంలో అరటి చెట్లు మనం చూస్తున్నామా? అరటి కాయలు చూస్తున్నాం, అరటి కాయలు తినేస్తున్నాం, అరటి పండ్లు తినేస్తున్నాం, కానీ అరటి చెట్టును మనం చూస్తున్నామా? ఒక రోజు రాబోతుంది, ఇప్పుడు పులిని చూడాలనుకోండి, ఎక్కడికి వెళ్తారు మీరు? జూ పార్క్కి వెళ్తారు. సింహాన్ని చూడాలంటే జూ పార్క్కి వెళ్తారు. అడుగుతున్నాను, కోడిని చూసి ఎంతకాలం అయింది? నేను కోడిని చూసి చాలా కాలం అయింది. పట్టణంలో ఉండడం వల్ల మన పిల్లలకి రేపు పొద్దున్న కోడి పుంజు, అదేంటి డాడీ కోడి, అది ఎక్కడుంటుంది డాడీ, పద వెళ్దాం జూ పార్క్కి వెళ్దాం పద, అది పరిస్థితి. కాబట్టి మన పిల్లల్ని అప్పుడప్పుడు పల్లెటూరు తీసుకెళ్ళడం, పల్లెటూరు వాతావరణాన్ని చూపించడం, అది ఎంతైనా మంచిది. సరే, అరటి చెట్టు మీరు జాగ్రత్తగా చూస్తే అది మొదటిగా ఒక పువ్వు వస్తుంది. ఆ తర్వాత ఆ పువ్వులో నుంచి పెద్ద గెల రాక మునుపు ఏం జరుగుతుందో మనకు తెలుసు. ఆ పూత నుండి చిన్న చిన్న పిందులు వస్తాయి. ఆ పిందుల నుండి స్క్రీన్లో మీకు చూపిస్తున్నారు, బాబా అరటి చెట్టేనా ఆయన? రైట్. సో జరుగుతుంది ఏమిటి? ఆ పువ్వు వచ్చింది, ఆ తర్వాత పిందులు కనిపిస్తాయి, ఆ తర్వాత ఆ పిందులు కాస్త పెద్దవి అవుతాయి, ఆ తర్వాత అది మోయడానికి కూడా శక్తి లేకుండా, తాను కలిగి ఉన్న ఫలాలు మోయడానికి కూడా శక్తి లేకుండా అరటి చెట్టు ఒక పక్కకు ఒరిగిపోతుంది. ఇంతకీ మీలో ఎంతమంది అరటి చెట్టు చూశారు? ఒకసారి చేయి చూపిస్తారు, మీకు పుణ్యం ఉంటుంది. అమ్మ, చాలామంది ఉన్నారు. రైట్. ఇప్పుడు ఈ బహుగా ఫలించిన అరటి చెట్టు ఆ ఫలం యొక్క, అరటి గెల యొక్క బరువు భరించలేక ఏమవుతుంది చెప్పండి? అదొక పక్కకి ఒరిగిపోతుంది. అలా ఒరిగిపోతున్నప్పుడు మనం ఏం చేస్తాం? 2 కర్రలు తీసుకొచ్చి దానికి సపోర్ట్, ఇలా సపోర్ట్ పెడతాం. ఒరిగిపోతున్నప్పుడు ఏం చేస్తాం? సపోర్ట్ పెడతాం. అది బహుగా ఫలించినప్పుడు ఆ గెలను ఏం చేస్తాం? కోసేస్తాం. ఆ తర్వాత అరటి చెట్టు ఏమవుతుంది చెప్పండి? మరణిస్తుంది. దాన్ని కొట్టేస్తాం. ఎందుకని? ఒకసారి అది బహుగా ఫలించిన తర్వాత, తన జీవిత కర్తవ్యాన్ని అది సంపూర్ణం చేసిన తర్వాత, అది మనకు ఒక పాఠం నేర్పిస్తుంది. నేను ఎంతగా ఫలించాలో అంతగా తుది శ్వాస వరకు ఫలించాను, ఇక నేను మరణిస్తున్నాను అని చెప్పి అరటిపండు మనకు ఒక పాఠం నేర్పిస్తుంది. బహుగా ఫలించి అరటి చెట్టు ఏం చేస్తుందో తెలుసా? చచ్చిపోతుంది. సహోదరి సహోదరులు,
ఒక అరటి చెట్టు తను బహుగా ఫలించి తుది శ్వాస వరకు ఫలాన్ని ప్రజలకు అందించి అది తన జీవితాన్ని ముగిస్తుంది. అడుగుతున్నాను, దేవుని బిడ్డలమైన మనం కూడా ఫలించాలి, ఫలములను కనపరచాలి. ఏమిటి ఆ ఫలాలు? ఏమిటి ఆ ఫలాలు? బైబిల్లో ఉంది. మనం ఫలించాల్సిన ఫలాలు ఏమిటో బైబిల్లో లిఖించబడి ఉంది. రండి ఒకసారి చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఆత్మీయులుగా మనం ఫలించాల్సిన ఫలం ఏమిటో ఇక్కడ లిఖించబడి ఉంది కాబట్టి 22వ వచనము. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహము. ఆత్మీయులలో కనిపించాల్సినటువంటి ఫలాలు. మీలో ఎవరైనా ధైర్యంగా చెప్పగలరా, నేను ఆత్మీయుడిని అన్నవాళ్ళు ఒకసారి చూపిస్తారా? నేను ఆత్మీయుడిని అన్నవాళ్ళు చూపిస్తారా? నేనేమన్నా తప్పు మాట్లాడానా? సరే, మీలో ఎంతమంది దేవుని బిడ్డలో చూపిస్తారా? ఓరి ఓరి ఓరి, మీరందరూ దేవుని బిడ్డలంట. ఆత్మీయులు ఎవరైనా ఉంటే చూపించమంటే ఎందుకు మీరు చూపించలా? మేము దేవుని బిడ్డలమే కానీ ఆత్మీయులము. అది ఎలా సాధ్యం అవుతుందండి? మీరు దేవుని బిడ్డలై ఉండి ఆత్మీయులు కాకుండా ఎలా సాధ్యం? మన దేవుడు ఆత్మ సంబంధి అయిన వాడు ఆత్మీయుడు. దేవుని ఆత్మ లేనివాడు దేవుని వాడు కాదు. మొదటిగా ప్రశ్న, మీలో ఎంతమంది దేవుని బిడ్డలో చూపిస్తారా? ఒకసారి మీ పక్కన ఎవరైనా ఉన్నట్లయితే చూడండి, చూపించండి. మీ పక్కన ఎవరైనా చూపించకపోతే, ఉంటే దేవుని ఆత్మన్నా ఉంటుంది, లేక దెయ్యమన్నా ఉంటుంది. కాబట్టి ఎవరైనా చూపించకపోతే ఎందుకైనా మంచిది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. రైట్, మీరందరూ కూడా ఎవరో చెప్పండి, దేవుని పిల్లలము. దేవుడు ఆత్మ గనుక ఆ ఆత్మ దేవుడు మనలో ఉంటే మనం ఏం చేస్తాం? ఆత్మీయులుగా జీవిస్తాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది. ఎందరైతే ఆయన ఆత్మచేత, దేవుని ఆత్మచేత నడిపించబడుదురో. 8వ అధ్యాయము 9వ వచనము. 8వ అధ్యాయము 9వ వచనము. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము కలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. నీలో క్రీస్తు ఆత్మ లేకపోతే నువ్వు క్రైస్తవుడివి కాదు. రైట్. ఆ తరువాత 14వ వచనం. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. మొదటిగా మనం దేవుని బిడ్డలము అయినట్లయితే దేవుని ఆత్మ మనలో నివసించుచు ఉన్నది. 2, ఎందరైతే దేవుని ఆత్మ మూలముగా నడిపించబడతారో, నువ్వు దెయ్యం ద్వారా నడిపించవచ్చు, లేదా దేవుని ఆత్మ ద్వారా నడిపించబడవచ్చు. దేవుని ఆత్మ ద్వారా మనం నడిపించబడుతున్నట్లయితే మనము ఆత్మీయులము. ఎవరికైతే దేవుని ఆత్మ లేదో, లేక దేవుని ఆత్మ లేనివాడు క్రీస్తుకు సంబంధించిన వాడు కాడు. నువ్వు దేవుని బిడ్డవైనట్లయితే, దేవుని ఆత్మను కలిగి ఉన్నట్లయితే దేవుని ఆత్మ ఫలములను ఫలిస్తావు. ఏమిటి దేవుని ఆత్మ ఫలము? మొదటిగా చెప్పండి, ఏమిటో? ప్రేమ. ప్రేమ లేనివాడు దేవుని వాడు కాడు. దేవుని ప్రేమ నీలో లేకపోయినట్లయితే నీవు దేవుని బిడ్డవు కానే కాదు. ఈరోజు ప్రేమ అనేటటువంటి
అద్భుతమైన ఫలమును గురించి మనం మాట్లాడుతుండగా, నిజంగా నువ్వు దేవుని బిడ్డవైతే, నీలో ప్రేమ ఉంటే ఆ ప్రేమ ఎవరికి చూపిస్తావు? చెప్పండి, ఎవరికి చూపిస్తావు ప్రేమ? ఒకరోజు నా దగ్గరికి